దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14-16 వచనములు. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనకున్న గొప్ప ప్రధాన యాజకుడు ఆయన మనల్ని కనికరించారు కాబట్టి ఆయన సహాయం కోసం మనం దేవుని సన్నిధికి నేరుగా సమీపించి దేవుని సన్నిధిలో మన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. అయితే మనం చాలాసార్లు ప్రార్థనలు చేసి ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను, ఇంకా నాకు విసుగొచ్చేసింది, నేను అలసిపోయాను, ఇంకా నేను చేయలేను అని ఆపేసినటువంటి ఎన్నో ప్రార్థనలని మనకున్నటువంటి గొప్ప ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు మనకి దేవుని దగ్గరకు తీసుకువెళ్ళి మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మన గొప్ప సహాయకుడు యేసుక్రీస్తే. ఆయన గత 19 శతాబ్దముల నుండి తండ్రి యొద్ద మన పక్షముగా ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన మన కొరకు ఇప్పుడు చేయుచున్న గొప్ప సహాయము ప్రార్థనా విజ్ఞాపనము. ఆయన మన అసంపూర్ణమైన ప్రార్థనలు మన చేతులలో నుండి తీసుకొని వాటిని సరిదిద్ది శుద్ధీకరించి సంపూర్తి చేసి తన యోగ్యతను బట్టి మన కొరకు చిందించిన రక్తమును బట్టి నీతిని బట్టి వాటిని తండ్రి చేతికి అప్పగించును. సోదరుడా, నీవు ప్రార్థించుటలో విసిగిపోయి ఉన్నావా? పైకి చూడుము. అక్కడ నీ ఉత్తరవాది దాని జవాబుకై నీ పక్షంగా ఎట్లు వాదించుచున్నాడో చూడుము. నీవు ప్రార్థించుట మానివేసినచో నీ ఉత్తరవాదినే అవమానపరిచిన వాడవగుదువు. ఆ జవాబు మార్గములో నుండగా నీవు ప్రార్థన మానివేసినచో నీకే కాదు నీ ఉత్తరవాదికి కూడా ఆశాభంగమే కలుగును. విజయము నీ యొద్దకు సమీపించుసరికి నీవు విసిగిపోతివి. ఆయన దేవుని కృపాసనము లోపలికి నీ విన్నపమును తన అరచేతులలో పెట్టుకొని వెళ్ళి ఉన్నాడు. నీ జవాబును తెచ్చుచున్న దేవదూత మార్గములోనే ఉన్నాడు. నీ అర్జీ మీద నీ పక్షముగా కార్యము జరిగినది అన్న జవాబు నీ ఆంతర్యంలో వినిపించుటకు ఆత్మ ఆతురపడుచున్నాడు. ఏబి సింప్సన్. దేవునికి అంగీకారములుగానున్న ప్రార్థనల విషయంలో పరిశుద్ధాత్మునికి చాలా పని ఉన్నది. అయితే ఆ పనిని మనము అధికముగా అడ్డగించుచున్నాము. మన అవసరతలను తేటగా చూచునట్లు మన మనస్సును వెలిగించును. వాటి అవసరత గుర్తించునట్లు మన హృదయమును మెత్తపరచును. ప్రయోజనకరమైన వాటినే మనకు సరఫరా చేసి మన కోరికలను సిద్ధింపచేయును. మన భారము నుండి విడిపించుటలో దేవుని శక్తియు జ్ఞానమును ఎంత గొప్పవో బయలుపరచును. ఆయన సత్యమునందు మరెన్నడును కదలకుండా స్థిరపరచును. కనుక ప్రార్థన చాలా అద్భుతకరమైనది. అంగీకృతమైన ప్రతి ప్రార్థనలోనూ త్రియేక దేవుడు ఏకీభవించును. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, మమ్మల్ని కనికరించారు. సమయోచితమైన సహాయం కొరకు మేము కృప పొందినట్లు ధైర్యంగా మీ కృపాసనం యొద్దకు చేరుకోవటానికి దేవా, మీరు కల్పించిన వీలుని బట్టి, మీరు ఇచ్చినటువంటి నాయనా ప్రభు గొప్ప నాయన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. స్తోత్రంలో నాయన చాలాసార్లు మేము విసిగిపోయి అయ్యా ఇవి మేము ప్రార్థించలేము, ఇక నా వలన కాదు అనుకొని విసిగిపోయి నాయన వాటిని గురించి మేము మధ్యలోనే ఆపేసిన సందర్భాల్లో కూడా మీరు మా పక్షంగా ఉండి తండ్రి నాయనా ప్రభు, యేసు ప్రభు వారు మా పక్షంగా ఉండి తండ్రి దేవా నాయనా ప్రభు, మీ చేతికి ఆ ప్రార్థనా విజ్ఞాపనలను ఇస్తున్నారు ప్రభు. నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, మేము చాలాసార్లు అయ్యా మా చేతుల్లో నుండి నాయనా ప్రభు అయ్యా మేము ప్రార్థనలు ఆపేసినప్పుడు మీరు మా చేతుల్లో నుండి తీసుకొని
వాటిని సరిదిద్ది శుద్ధీకరించి సంపూర్తి చేసి దేవా మీ యొక్క యోగ్యతను బట్టి మీరు చిందించిన రక్తాన్ని బట్టి నీతిని బట్టి వాటిని తండ్రి చేతికి అప్పగిస్తూ ఉన్నారు. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మా పక్షంగా మీరు కార్యం జరిగింది అనేటువంటి జవాబు కోసము అది మా ఆంతర్యంలో వినిపించటానికి అయ్యా నా తండ్రి నాయన ప్రభా ఆత్మదేవుడు ఆతురపడుచున్నాడు అని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములు నాయన, స్తోత్రములు అయ్యా. అయ్యా మా యొక్క నాయన ప్రభా మీ దృష్టికి అంగీకారములైనటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను నా తండ్రి నాయన ప్రభా మీరు సంపూర్తి చేస్తూ ఉన్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నాయన ప్రభా మీరు మాకు ప్రయోజనకరమైన వాటిని నాయన ప్రభా అందిస్తూ ఉన్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రార్థన అనేది చాలా అద్భుతమైనది. అంగీకృతమైన ప్రతి ప్రార్థనలో త్రియేక దేవుడు ఏకీభవించును అని మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మీ దృష్టికి అంగీకృతమైన ప్రతి ప్రార్థనలో నా తండ్రి నాయన ప్రభా మాతో పాటు మీరు ఏకీభవిస్తున్నందుకు నీకు ఎంతో నాయన ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రములు నాయన. ఈ సమయంలో దేవా నాయన ఎంతో కాలం నుండి మరి ప్రార్థిస్తూ విసిగిపోయి మధ్యలోనే ప్రార్థనలు ఆపివేసిన వారిని, అలానే ఎంతో కాలం నుండి ప్రార్థిస్తూ జవాబు రాలేదు అని నాయన ప్రభా కృంగిపోయి నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. స్తోత్రములు నాయన. సహాయం చేయండి అటు వారికి. మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. మీ సన్నిధిని మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.